మార్నింగ్ 5కి వచ్చాం ఫ్రెండ్స్. కానీ ఇప్పటికీ మా వ్యూ అయితే కనిపించలేదు. చూడండి, మొత్తం ఓవర్ ఫాగ్ అయిపోయింది. మేము ఉన్న ప్లేస్ తప్ప ఇంకేం కనిపించట్లే మాకైతే. ఒక పాట పాడతాడంట, చూడండి. మోయే మోయే మునార్ ఫ్రమ్ కేరళ. ఇది వెస్ట్రన్ ఘాట్స్లో ఒక బ్యూటిఫుల్ విలేజ్. వింటర్ ట్రావెలర్స్కి ఇది ఒక మెయిన్ టూరిస్ట్ అట్రాక్షన్. ఈ ఊరిలో వెస్ట్రన్ ఘాట్స్లో హైయెస్ట్ పీక్ అయిన కులుక్కుమలై అనే పీక్ ఉంది. ఇది సీ లెవెల్ నుంచి 7130 ఫీట్ హైట్లో తమిళనాడు మరియు కేరళ బోర్డర్లో ఉంది. ఇక్కడ మెయిన్గా టీ ప్రొడక్షన్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. హాయ్, నా పేరు రోహిత్ వేండ్రా. వెల్కమ్ టు మై ఛానల్ వైల్డ్ మ్యాటర్స్. ప్రజెంట్ మనం కోయంబత్తూరు నుంచి మునార్కి వెళ్ళే బస్సులో అయితే ఉన్నాం మావా. మునార్కి కోయంబత్తూరు నుంచనే కాదు, కొచ్చి ఆర్ చెన్నై నుంచి ఎక్కడి నుంచైనా వెళ్ళచ్చు. సో బస్ టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి 200 నుంచి స్టార్ట్ అవుతుంది మావా. సో ప్రజెంట్ మనం వెళ్ళే రూట్ చూసుకుంటే కనుక ఎక్కడ చూసినా టీ ప్లాంట్సే మావా. మన ఆంధ్రప్రదేశ్లో రైస్ ప్రొడక్షన్ ఎలా జరుగుతుందో ఇక్కడ టీ ప్రొడక్షన్ అలా జరుగుతుంది. ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ చూసినా టీ ప్లాంట్సే ఉండడం వల్ల వ్యూ అయితే చావగొట్టేసింది మావా. సో మేము మునార్ వెళ్ళేసరికి మార్నింగ్ అయిపోయింది మావా. సన్ రైజ్ కూడా చాలా బాగుంది. సో మార్నింగ్ వచ్చిన వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి కులిక్కుమలై పీక్ అయితే స్టార్ట్ అయిపోయామ్మా. సో ఈ వ్యూ పాయింట్ నేమ్ వచ్చేసి బిసాన్ వ్యాలీ వ్యూ పాయింట్ మామ. ఇక్కడైతే మేము టిఫిన్ చేద్దామని బ్రేక్ తీసుకున్నాం. సో ఈ హైవే చూసుకుంటే కనుక మునార్ నుంచి మదురై వెళ్ళే హైవే మామ. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ మదురై అయితే వెళ్ళిపోవచ్చు. బస్సెస్ కూడా బాగా అవైలబుల్గా దొరుకుతాయి మనకి. ఈ విలేజ్ నేమ్ వచ్చేసి సూర్యనెల్లి విలేజ్ అన్నమాట. సో ఇక్కడ నుంచి చూసుకుంటే కనుక మనకి వెస్ట్రన్ ఘాట్స్లో ఒకటైన కులుక్కుమలై పీక్ కూడా మనకు కనిపిస్తుంది. సో మార్నింగ్ సన్ రైజ్ పాయింట్ చూడాలంటే నైట్ ఇక్కడే స్టే చేయాలి. సో ఈ సూర్యనెల్లి విలేజ్లో కూడా మనం చూడాల్సినవి చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయి. నైట్ ఈ అడవిలో ఎలారా బాబు స్టే చేయాలనుకుని నేను మా ఫ్రెండ్ గుడారాల కోసం వెతుకుతుంటే లాస్ట్కి మాకు ప్లేస్ అయితే దొరికింది మావా. సో ఆ ప్లేస్ నేమ్ వచ్చేసి
నియోలాండ్ అనమాట. ఫస్ట్లో ఈ అడవిలో ఎలా స్టే చేస్తామని అనుకున్నాం, కానీ ఈ ప్లేస్ చూసిన తర్వాత నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్ మావా. ఈ ప్లేస్ చూసుకుంటే కనుక కొండ అంచుల్లో 10 నుంచి 20 టెంట్లు వేసి ఇచ్చి పడేసాడు మావా. నుంచి వ్యూ చూసుకుంటే కనుక ఒక పక్క మౌంటైన్స్, ఇంకో పక్క లేక్ వ్యూతో లొకేషన్ అయితే కిర్రాక్ ఉంది మావా. సో మీరు కనుక మునార్ వచ్చినట్లయితే నైట్ ఇక్కడ స్టే చేయడానికే ట్రై చేయండి మావా. లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, చూసుకోండి. ఇక్కడ డే టైం వ్యూ కాకుండా నైట్ వ్యూ కూడా చాలా బాగుంది మావా. సో వీళ్ళు ఫుడ్ ఒకటే కాకుండా ఛార్జర్ స్లాట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో దానివల్ల మేమైతే అసలు ఇబ్బంది అయితే పడలేదు మావా. నైట్ ఇక్కడ స్టే చేసిన తర్వాత మార్నింగ్ లేచి ట్రెక్కింగ్కి అయితే స్టార్ట్ అయిపోయాం మావా. వామ్మో, రోడ్డు చూడండి ఎన్ని గతుకులు ఉన్నాయి. సో అందుకే మనం జీప్లో మాత్రమే వెళ్ళాలి. సో ఇక్కడ జీప్ వచ్చేసి ఒక ట్రిప్కి 2000 అనమాట, వెళ్ళడానికి రావడానికి. మొత్తానికి మనం పైకి అయితే వచ్చేసాం మావా. ఇక్కడ చూసుకుంటే మొత్తం మంచే, ఏం కనిపించట్లా. ఇక్కడ మనుషులు కూడా నాకు కొంచెం దూరమే కనిపిస్తున్నారు. సో ఈ మంచు ఎప్పుడు క్లియర్ అవుతుందా అని మేము చాలాసేపు అయితే వెయిట్ చేసాం. ఇంత మంచు ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మావా. ఆచి తూచి అడుగేయాలి. సో ఎక్కడైనా రాంగ్ ప్లేస్లో మనం అడిగేసామంటే మంజుమల్లి బాయ్స్ అయితే ఫ్రీగా చూసేయచ్చు అనమాట. ఇక్కడ మంచు ఇప్పుడప్పుడే క్లియర్ అవుతుందని చెప్పి మేము ఇక్కడ ఇంకేమైనా వేరే ప్లేసెస్ ఏమైనా ఉన్నాయో అని చెప్పి చూడడానికి అయితే బయలుదేరాం మావా. సో చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఇది వచ్చేసి సూర్యనెల్లి టీ పార్క్ వ్యూ పాయింట్ అనమాట. సో ఇక్కడ ఎక్కడ చూసుకున్నా మొత్తం టీ ప్లాంట్సే ఉన్నాయి. ఇదంతా చూసి మీరు వర్షం వస్తుంది అనుకున్నారేమో, కానీ అది 100% మంచే. సో ఇక్కడ ట్రీస్ మీద మంచు పడి మన వర్షంలా కనిపిస్తుంది గాలికి, అంతే. సో మనం తిరిగి మళ్ళీ వ్యూ పాయింట్కి అయితే వచ్చాం, కానీ ఇక్కడ మంచి అయితే వెళ్ళలేదు, క్లియర్ అవ్వలే. సో వెయిట్ చేద్దాం. ఈ ప్లేస్ పేరు వచ్చేసి టైగర్స్ రాక్ అనమాట. చూడండి, రాక్ సేమ్ టైగర్ లాగే ఉంటుంది. మార్నింగ్ 5కి వచ్చాం ఫ్రెండ్స్, కానీ ఇప్పటికీ మా వ్యూ అయితే కనిపించలేదు. చూడండి, మొత్తం ఓవర్ ఫాగ్ అయిపోయింది. మేము ఉన్న ప్లేస్ తప్ప ఇంకేం కనిపించట్లే మాకైతే. ఒక పాట పాడతాడంట, చూడండి. మోయే మోయే. ఉదయం 11 గంటలు, మధ్యాహ్నం 1:30 మధ్యాహ్నం 2:15. సాయంత్రం 4:45. మొత్తానికి మాకు వ్యూ అయితే కనిపించింది మావా. సో ఈ వీడియో మీరు బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా. అలాగే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.